సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగాలేదు సార్, బాగాలేదు. కరెంటు లేదు, నీళ్లు లేవు. రేవంత్ రెడ్డి కాంచి కళ్యాణ లక్ష్యం అన్నాడు, కళ్యాణ లక్ష్యం పోయింది. ఏది లేదు, ఏది ఇయ్యట్లే. ఉత్తదే గుడ్డుస్తున్నా. ఆయన చేసే పరిపాలన బాగలే. రైతు భరోసా లేదు. ఎకరం వల్ల పడ్డాయి అన్నాడు, ఎకరం వల్ల పడలే. ఒక నీళ్ళు లేక పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. కరెంటు చక్కగా రావట్లే. ఆయన చేసిన పరిపాలన బాగలే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన వృధా పింఛన్ ఇచ్చిండు బాగానే. ఇప్పుడు నెలకి ఇంతవరకు పింఛనే రాలే. ఇంతవరకు నెలకి ఎమ్మటే పింఛన్ ఫస్ట్ కు పింఛన్ ఇస్తా అన్నాడు. ఇంతవరకు పింఛనే ఇవ్వాలి. ఎట్లా పోతారు ఈ ఎండాకాలం? ఈ యొక్క గొడ్డుకు చెర్ల నీళ్ళు లేవు. తాగుదాం అంటే నీళ్ళు 2 సార్లు నీళ్ళు వస్తే అసలు జమ్ములు పుట్టినాయి మా చెర్ల. ఇదివరకు జమ్మును పుట్టింది, చెరువు జమ్మి పుట్టింది. వామ్మో ఇదేంది పరిపాలన, ఈ నీళ్ళు ఎందుకు మాకు అనుకున్నాం. ఇవాళ నీళ్ళు అట్టడిగిపోయింది. నీళ్లు సుక్క నీళ్ళు లేవు. జీవాలు నీళ్ళు, గొడ్డ నీళ్ళు తాగుదామంటే నీళ్ళు లేవు. ఎవరు చెప్పుకోం. ఏం చేస్తాడు ఆయన? కళ్యాణ లక్ష్యం ఇస్తాడు, కళ్యాణ లక్ష్యం లేదు. సరిగ్గా పింఛన్ కూడా ఇవ్వలేకపోతుండు. ఏం పరిపాలన బాగుందండి ఆయన? ఏం బాగలేనా? మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉంది. కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు, వాడు అన్ని చేసిండు. ఇప్పుడు పెట్టినా తన్నుకొని వస్తాడు కేసీఆర్. ఇప్పుడు అడ్రస్ లేకుండా ఒక్క సీట్ కూడా కాంగ్రెస్ రాదు. ఈ ఊళ్ళలో తెలుసుకోండి అందరిని కూడా. ఒక్క సీట్ కూడా రేవంత్ రెడ్డికి రాదు. ఏదో మాటలు చెప్పిన వారికి ఆయన శాతలు లేవు. ఆయన పైన అరే కేంద్రాన్ని కూడా తిడుతుండు. డబ్బులు మరి ఆడ ఇచ్చేవాడిని ఆయన తిడితే వాడు ఆయన చేస్తాడు డబ్బులు. మోడీని తిడితే ఆయన వస్తాయి డబ్బులు. నేను చేస్తా అంటాడు. ఆయన చేస్తాడు. అంతా డొప్ప కింద వీరంతా ఈయన పెద్దగా చెప్తాడు. అంతా వెనకంగా గుంజుడు గాలు ఎక్కువ. ఈయన పరిపాలన బాగా. థ్యాంక్ యూ సార్.